అని, ప్రతి నలుగురిలో ఒకరు చనిపోయినారని, మనుషుల్ని పీక్కు తిన్నారని, ఆకలిని తాళలేక రకరకాలుగా ఇబ్బందులు పడ్డారని చరిత్ర. అంటే మా గెజిట్లు చూస్తే రాయలసీమ జిల్లాలకు సంబంధించిన గెజిట్లు తిరిగేస్తే చాలా దారుణమైన పరిస్థితులు అప్పట్లో ఉన్నాయని మనకు అనిపిస్తుంది. ఎన్టీ రామారావు గారు రాయలసీమ దత్తపుత్రుడని చెప్పుకొని రాయలసీమకు సాగునీళ్ళు ఇవ్వాలని ఆకాంక్షించి బలంగా కోరుకొని హంద్రీనివా సుజల స్రవంతిని, గాలేరు నగరి సుజల స్రవంతనే ఒక 2 గొప్ప వరాలని 80 టీఎంసీల సామర్థ్యంతో 2 ప్రాజెక్టులు చేయాలని ఆయన ఆలోచన చేస్తే, తర్వాత 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కాలువల వెంట తిరిగి అక్కడే పడుకొని అక్కడే అధికారులతో కాంట్రాక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టులను పరుగులు పెట్టించి రాయలసీమ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా నీళ్లు చూడని వందలాది చెరువులు అనంతపురం లాంటి అత్యంత అనావృష్టి పీడిత జిల్లాలో మే నెలలో కూడా నీళ్లు చూసిన సందర్భాలు మా కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాంటి ఒక దూరదృష్టి ఉన్న నాయకుడి వల్లనే అనావృష్టికి ఆలవాలమైన అనంతపురం జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన కియా కార్ల పరిశ్రమ ఏర్పాటుగా అయిందంటే గొల్లపల్లి రిజర్వాయర్ను చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేయడం, నీళ్లు ఇస్తానని హామీ ఇవ్వడం, నీళ్లు ఇవ్వడం వల్లనే అంత గొప్ప ప్రాజెక్టు ఆ జిల్లాకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పరివారం వల్ల ఆ ప్రాజెక్టు అనుబంధంగా ఏర్పాటు కావాల్సిన అనేక ప్రాజెక్టులు పారిపోయాయి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ ఉన్నారు, బాంబే వెళ్తా ఉన్నారు, మరి అనేక మందిని కలుస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం నుంచి పారిపోయిన పెట్టుబడులను మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి ఆయన పడుతున్న తపన తాపత్రయం మనమందరం కూడా అభినందించదగ్గది, ఆహ్వానించదగ్గదని మీకు నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ బడ్జెట్లో దగాపడ్డ రాయలసీమకు మళ్ళా పూర్వవైభవం తీసుకురావడానికి, రాయలసీమను ఒక ఉద్యాన పంటలకు సుక్షేత్రంగా మార్చడానికి గొప్ప కేటాయింపులు జరిగాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక హంద్రీనివాకు, గాలేరు నగరికే దాదాపు 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మళ్ళా ఈరోజు ఒక్క హంద్రీనివా ప్రాజెక్టుకే అనంతపురం జిల్లాకే 2,000 కోట్ల రూపాయలు, 2,016 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయించడం వల్ల హంద్రీనివా తొలి దశ అంటే మల్యాల నుంచి జీడిపల్లి దాకా కాలువ సామర్థ్యాన్ని పెంచడానికి మళ్ళా ఆస్కారం ఏర్పడింది అధ్యక్ష. ఇదే హంద్రీనివాని 2017 ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని వెడల్పు చేయడానికి పనులు ప్రారంభం చేస్తే 35% పనులు జరిగితే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, నేను అనంతపురం జిల్లా మనమన్ని, చంద్రబాబు నాయుడు గారు ఏదో 2,800, 3,000 క్యూసెక్కుల సామర్థ్యానికే దీన్ని పరిమితం చేశాడు, దీన్ని నేను 6,700కు పెంచుతా, సమాంతరంగా ఇంకో 3,400, 3,300 క్యూసెక్కులు, మొత్తం 10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో హంద్రీనివాను చేపడతానని చెప్పి జరిగే పనులను ఆపేసి 5 సంవత్సరాల కాలంలో అధ్యక్ష ఒక తట్టడు మట్టెత్తేలా, ఒక్క ప్రాజెక్టు కనీసం 1 ఇంచు కూడా ముందుకు కదలలేదు అధ్యక్ష. అంత దారుణంగా రాయలసీమను మోసం చేశారు అధ్యక్ష. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఈరోజు రాయలసీమకు మళ్ళా మంచి రోజులు వచ్చాయి, రాయలసీమ ప్రాజెక్టులకు మంచి రోజులు వచ్చాయి. ఆర్థిక శాఖ మంత్రి కూడా రాయలసీమ నుంచే ఉన్నారు కాబట్టి మాకు నిధుల కొరత ఉండదని మేము భావిస్తూ ఉన్నాం. ఒక అనంతపురం జిల్లాకే 2023-24లో 486 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగితే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఈ బడ్జెట్లో 2,014 కోట్లు అంటే మొత్తం 16,705 కోట్ల రూపాయల్లో ఒక్క అనంతపురం జిల్లాకే 2,014 కోట్ల రూపాయలు నిధులు రావడం అనేది చాలా
హర్షించదగ్గ అధ్యక్ష, మళ్ళా మా రాయలసీమ